ఈరోజు మీ ముందు ఈ వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మిగతా అంశాల మీద లెక్చర్ ఇవ్వడానికి వచ్చిన వై సత్యనారాయణ గారు కమర్షియల్ ట్యాక్సెస్లో స్టేట్ ఆఫీసర్గా డిప్యూటీ కమిషనర్గా రిటైర్ అయి ఉన్నారు, నేషనల్ కమిషనర్గా రిటైర్ అయి ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి ప్రాంతాల్లో వెళ్ళి వీణ లెక్చర్ ఇచ్చి వస్తుంటాడు. అదేవిధంగా మొదటి నుంచి కూడా తను విద్య పట్ల పిల్లలందరూ కూడా చదువుకోవాలి, విద్య ముఖ్యమని చెప్పి మన ఈ ట్రస్ట్ స్థాపించక ముందు నుంచి కూడా ఆయన ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండి ప్రతి సంవత్సరం కూడా మేమిచ్చే స్కాలర్షిప్ల యొక్క అమౌంట్ ఎంత తక్కువైనా సరే ముఖ్యంగా పిల్లలకి విజ్ఞానం మనం ఎందుకు చదువుకోవాలి, ఎందుకు డ్రాప్ అవ్వకుండా ఉండాలి, ఏంటి మనం ఈ చదువుకోవడం వల్ల మన ఉపయోగాలు ఏంటి అనే విషయం మీద ప్రతి సంవత్సరం కూడా వై సత్యనారాయణ గారు ఎంతో శ్రమ వచ్చి ఇక్కడ రావడం, ఈ క్లాస్ తీసుకోవడం జరుగుతూనే ఉంది. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మా రోజుల్లో మాకు ఈ అవకాశాలు లేవు. ఈ రోజున ఈవి నారాయణ గారు, వై సత్యనారాయణ గారు మన పిల్లలందరూ కూడా చదివించుకోవాలి, విద్య వైపు వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళ జీవితంలో మరి ఉద్యోగార్థులు అవ్వాలి. ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం కనుక వచ్చేటట్లయితే వాళ్ళ యొక్క భవిష్యత్తు, ఆ కుటుంబ భవిష్యత్తు తర్వాత తరతరాల వాళ్ళ భవిష్యత్తు మారుతుందని చెప్పి ఈ యొక్క కౌండిన్య ఐఏఎస్ అకాడమీ స్థాపించడం, ముఖ్యంగా ఆయన లెక్చరర్గా కాకుండా దీని స్థాపితంలో కూడా మొదటి నుంచి కూడా ట్రస్ట్ మెంబరే కాకుండా డీన్ ఆఫ్ ది అకాడమిక్ అఫైర్స్ ఆయన ఇక్కడ కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయో కూడా ఆయన సంస్థలోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి వచ్చి మీకు ఈ క్లాస్ తీసుకోవడం అనేది నిజంగా కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ అండ్ మెంబర్స్ తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. Good morning to all of you. Good morning. Very happy to meet you all. Koundinya Education Trust, Koundinya IAS Academy, Koundinya Knowledge Hub ఇలా చాలా అంశాలనే వాటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇటువంటి గొప్ప సంస్థను ఏర్పాటు చేసినటువంటి కార్యవర్గానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశాన్ని చర్చించబోతున్నాం. దట్ ఈస్ అవర్ యాటిట్యూడ్ డిటర్మిన్స్ అవర్ ఆల్టిట్యూడ్. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎంతమందికి దాని అర్థం తెలుసు? యాటిట్యూడ్ ఎవరు తెలియకపోతే తెలుసుకోవడానికి ట్రై చేయండి. డోంట్ కమెంట్ బ్యాడ్లీ. మీకు తెలవకపోవచ్చు, మిగతా వాళ్ళు తెలుసు కదా. లెర్న్ ద డిసిప్లిన్, దట్ ఈస్ ద యాటిట్యూడ్. ఓకే, యాటిట్యూడ్ అంటే ఏంటి? యాటిట్యూడ్ అంటే మనం ఎలా చూస్తాం, చూసేటువంటి దృక్పథాన్ని యాటిట్యూడ్ అని పిలుస్తాం. మీ యాటిట్యూడ్ అనేటువంటిది సక్రమంగా ఉంటే మీ స్థాయి చాలా ఉన్నత పథానికి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆ అంశాలు చెప్పేటువంటిది అవర్ యాటిట్యూడ్ డిటర్మిన్స్ అవర్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే హైట్స్. ఉన్నత పథాలు, ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే కావలసినటువంటిది చక్కటి దృక్పథం కావాలి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఈ అంశం చెప్పబోతున్నాం. It's okay, you can stand or you can sit, no problem. Allow all people to come inside. మీకు ఒక నోట్స్ ఇచ్చాము. ఆ నోట్స్ లో మొత్తం సబ్జెక్ట్ ఉంటుంది కానీ కొన్ని మిస్సింగ్ వర్డ్స్ మిస్ అవుతుంటాయి. ఆ వర్డ్స్ అనే వాటిని మీరు రాసుకోవాలి. అలా రాసుకున్నట్లయితే మీకు అర్థవంతమైనటువంటి వాక్యాలు ఏర్పడతాయి అక్కడ. అందుకని ఈచ్ వన్ ఆఫ్ యూ ప్లీజ్ బ్రింగ్ ద పెన్ అవుట్. పెన్ తీసుకోండి, పెన్ తీసుకుని అక్కడ రాసుకోవాలి. మీ దగ్గర
పెన్నులు లేకుండా విషయం అనేది ఉంటుంది, చాలా అపరాధం. అది కారణం ఏమంటే మీరు చెక్ తీసుకోవాలని సంతకం పెట్టాలా లేదా? కాబట్టి మీకు పెన్ను ఉండాలి కదా, పెన్నులు తెచ్చుకోవాలి. ఒకవేళ పెన్నులు తెచ్చుకోకపోతే పక్కవారి దగ్గర పెన్ను తీసుకుని రాసుకోండి. బట్ రాయకపోతే కదా అర్థం కాదు. ఓకే, నౌ లెట్ us start with our topic. In 2010 2010లో యూపీఎస్సీలో ఒక వ్యాసం ఇచ్చారు. ఎస్ఏ రాసుకుంటారా? ఎస్ఏ వ్యాసం రాస్తారు కదా. యూపీఎస్సీలో కూడా వ్యాసాలు రాయాలి. దాదాపుగా 1000 మాటల పైన రాయాల్సి ఉంటుంది. ఆ వ్యాసం ఏమంటే జాగ్రత్త మే రిమైన్ ద సేమ్, హిస్టరీ నీడ్ నాట్. జాగ్రత్త అంటే భౌగోళికంగా ఉండే పరిస్థితి, స్థలం వగేరా, ఇది మారదు కానీ చరిత్ర మారుతూ ఉంటుంది అన్నటువంటి ఒక ప్రశ్న ఇచ్చారు. ఒక వ్యాసం రాయమని చెప్పారు. సరే, ఈ వ్యాసం అనేది రాస్తే 125 మార్కులు ఉంటాయి ఒక్కొక్క దానికి. అంత పెద్ద ఎస్సేస్ అన్నమాట. మరి దీని అర్థం ఏమిటి అంటే భూగోళ పరిస్థితులు అనేవి పెద్దగా మారవు కానీ చరిత్ర మారుతూ ఉంటుందన్న మాట చెప్పారు. ఈ మాటలో ఎంత అర్థం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాము. జాగ్రఫీ ఇస్ డెస్టినీ అన్న మాట ఒక పెద్ద చెప్పారు, ఐవన్ కార్డన్. ఆయన అరబ్ స్కాలర్, 14th century 14వ శతాబ్దంలో ఉన్నటువంటి అరబ్ స్కాలర్ చెప్పిన మాట ఏమంటే జాగ్రఫీ ఇస్ డెస్టినీ. ఇది చాలా అద్భుతమైన మాట. ఈ మాట గురించి ఈ రోజు మనం ఎక్కువగా చర్చించబోతున్నాం. కారణం ఏమంటే వేర్ యూ ఆర్ బోర్న్ అండ్ వేర్ యూ లివ్ డిటర్మిన్ యువర్ ఫైట్. మీ గమ్యం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఎక్కడ మీరు పుట్టారు, ఎక్కడ మీరు నివసిస్తూ ఉన్నారో అదే మీ జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. ఆపర్చునిటీస్ అండ్ కన్స్ట్రెయింట్స్ అండ్ యువర్ వాల్యూస్ అండ్ బిలీఫ్స్ టు ఏ గ్రేటర్ ఎక్స్టెంట్ దాన్ ఆల్మోస్ట్ ఎనీథింగ్ ఎల్స్. మీ విలువలు, మీకుండేటువంటి జ్ఞానం, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయంటే మీరు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఎలా పెరగాలనుకుంటున్నారో ఈ అంశాల మీద ఆధారపడి ఉంటాయి. అందువల్ల మనం ఎక్కడ పుట్టామనే దాన్ని, ఎక్కడ ఉండాలనే దాన్ని మనం నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోదగ్గది ఏమంటే అవర్ ప్లేస్ డిటర్మిన్స్ అవర్ డెస్టినీ. అంటే మనం ఎక్కడ ఉంటున్నామో ఆ స్థలమే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏమిటంటే why do some cities prosper and others don't? కొన్ని నగరాలు అనేవి ఎందుకు అభివృద్ధి చెందుతాయి, కొన్ని నగరాలు ఎందుకు అభివృద్ధి కావాలన్న విషయాన్ని ఎడ్మండ్ ఫెల్ప్స్ అనేటువంటి నోబెల్ మెమోరియల్ ప్రైజ్ వచ్చినటువంటి వ్యక్తి ప్రశ్నించాడు. అలా ఎందుకు ప్రశ్నించాడు అంటే సోషల్ వాల్యూస్ అంటే సామాజిక ఉండే విలువలు, దే డిటర్మిన్ ద నేచర్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ దట్ ఆర్ ఆఫర్డ్. అంటే సామాజికంగా ఉండే విలువలు ఏవైతే ఉంటాయో ఆ విలువలే మన భాగ్యాన్ని, మన అదృష్టం అనే దాన్ని తెలియజేస్తాయి, నిర్ణయిస్తాయి కూడా. ఉదాహరణకి ఏమంటే వాట్ మేక్స్ ముంబై అండ్ బెంగళూరు సచ్ డైనమిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అన్లైక్ యూపీ అండ్ బీహార్. మన దేశాన్ని తీసుకుంటే మన దేశంలో ముంబై అలాగే బెంగళూరు ఈ 2 నగరాలకు వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడతారు. ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ 2 రాష్ట్రాలలో కూడా లా అండ్ ఆర్డర్ కొంత తక్కువగా ఉండడం మూలంగా అక్కడ వెళ్ళడానికి భయపడతారు. చాలా అభివృద్ధి చెందిన నగరాలుగా వీటిని మనం చూస్తాం. వీటిని ముంబై అండ్ బెంగళూరు అభివృద్ధి కాని ప్రాంతాలుగా చూసేటువంటి ప్రాంతాలు ఇవి. కాబట్టి ఎందుకు అవి అభివృద్ధి చెందుతున్నాయి, ఆ మిగతా 2 కూడా ఎందుకు అంతగా అభివృద్ధి చెందడం లేదన్న విషయాన్ని గమనించాలి. రాసుకుంటున్నారు మీరు? సోద్యం చూడటానికి ఉన్నట్లయితే మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్, ఐఎమ్ యువర్ బ్రదర్, ఐఎమ్ యువర్
గైడ్, ఇక్కడ మీరు గంట గంటకు పావు మీరు ఉంటారు ఇక్కడ. దిస్ టైమ్ ఇస్ మైండ్, యూ హ్యావ్ టు రైట్. మీ పెద్ద లేకపోతే గెట్ లాస్ట్. పక్కన వాళ్ళు పెద్ద దృష్టిని రాసుకుంటే అలా, అంతేకాదు సూర్యుని చూస్తూ కూర్చోవద్దు, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో జాగ్రఫీ మే రిమైన్ ద సేమ్, హిస్టరీ నీడ్ నాట్ అనే మాట చాలా లోతైన మాట, అంత తేలికైన మాట కాదు. సో రిమెంబర్, రష్యన్ జాగ్రఫీ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ నెపోలియన్ అండ్ హిట్లర్. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి నెపోలియన్, హిట్లర్ వీళ్ళిద్దరు కూడా ఎందుకు ఓడిపోయారు? వారు అప్రతిహతంగా అన్ని దేశాలు కూడా నేర్చుకుంటూ వచ్చారు, కానీ రష్యా మీద దండయాత్ర చేసినప్పుడు దే వర్ డిఫీటెడ్. ఎందుకు డిఫీట్ చేయబడ్డారు అంటే రష్యన్ చాలా బలమైన వాదన కాదు. రష్యాకు ఉన్నటువంటి ఆ భౌగోళిక పరిస్థితి ఏమంటే చాలా చలిగా ఉంటుంది. చలికాలం వచ్చినప్పుడు బ్లిట్జర్స్ అనేటువంటి ఒక మంచు తుఫానులు వస్తాయి. అందువల్ల రష్యన్స్ యుద్ధం చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మంచు తుఫానులు వచ్చే వరకు కూడా నిలవరిస్తారు వాళ్ళని, ఆ తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఆ మంచు తుఫానుల మూలంగా మొత్తం సైన్యం అంతా కూడా, నెపోలియన్ సైన్యం కానీ హిట్లర్ సైన్యం కానీ ఓడిపోబడ్డది. కాబట్టి ఇక్కడ ఈ జన అంటే రష్యన్స్ గొప్పతనం కాదు, రష్యా దేశపు గొప్పతనం వల్ల అక్కడ ఈ హిట్లర్ కానీ లేక నెపోలియన్ కానీ ఓడిపోబడ్డాడు. ఓకే, సో వాటర్లూ అనేటువంటిది ఒక యుద్ధం జరిగింది. దిస్ సీల్డ్ ద ఫేట్ ఆఫ్ నెపోలియన్. ఆ వాటర్లూ అనేటువంటి ఒక సినిమా కూడా ఉంది, మీరు వీళ్ళతో చూడండి. నెపోలియన్ పూర్తిగా ఓడిపోవడానికి కారణం ఏమంటే వాటర్లూ. దట్ ఈస్ రిలేటెడ్ టు జాగ్రఫీ. If geography, it is the geography that changed the destiny of Singapore and Dubai. ఈ రోజున సింగపూర్ అనే ప్రాంతానికి వెళ్ళడానికి, దుబాయ్కి వెళ్ళడానికి చాలా ఉత్సాహపడతారు, ఎందుకంటే చాలా అభివృద్ధి చెందినటువంటి నగరాలవి. మీరు రాయట్లేదమ్మా, ఐఎమ్ అబ్జర్వింగ్ యూ. టేక్ ద పెన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ ఫ్రమ్ సంబడి ఎల్స్. లేకపోతే వెళ్ళిపోండి బయటికి. చెప్పిన మాట వినకపోతే how can you come up in your life? Your attitude is positive, not negative. Right? If it is geography that changed the destiny of Singapore and Dubai. కాబట్టి జాగ్రఫీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎదగాలంటే తప్పనిసరిగా మనం ఎక్కడ పుట్టాం కానీ పెరగాలనుకున్న ప్రాంతాన్ని మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నమాట. As a geography changes the history of an individual or a country. ఒక వ్యక్తి జీవితాన్ని కానీ ఒక దేశ భవిష్యత్తుని కానీ మార్చేటువంటిది ఏమంటే జాగ్రఫీ, భౌగోళిక పరిస్థితి. ఇక్కడ ఐఎమ్ షోయింగ్, ఎవరు వీళ్ళు? ఆమె ఎవరు? ఆమె గొప్పతనం ఏంటి చెప్పండి. ఫస్ట్ టీచర్, విమెన్ టీచర్ ఆఫ్ ఇండియా. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయుని. ఎలా కాగలిగారు వాళ్ళు? 17 సంవత్సరాల వయసులో ఆమె ఒక మంచి టీచర్ అయింది. 17 సంవత్సరాల వయసులో అంటే అప్పటికి ఇంకా మనం 10th క్లాస్లో ఇంటర్మీడియట్ చేస్తుంటాం, కానీ అప్పుడు ఒక గొప్ప భారతదేశానికి గొప్ప టీచర్కి ఎమర్జీ కాగలిగింది 1848లో. ఎలా కాగలిగారు? మహాత్మా జ్యోతిబా ఫులే అంత చిన్న వయసులో వెనకబడ్డ వర్గాలకు, నిమ్న వర్గాలకు, అంటరాని వాళ్లకు, స్త్రీలకు కూడా చదువు చెప్పాలనేటువంటి ఒక సదుద్దేశాన్ని కల్పించుకుని 18 స్కూల్స్ ప్రారంభించారు ఆయన. 18 స్కూల్స్ ప్రారంభించి దేశంలోనే గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు జ్యోతిబా ఫులే, సావిత్రిబా ఫులే. వాళ్ళు ఎక్కడ పుట్టారు? చాలా కుగ్రామాలలో పుట్టారు. జ్యోతిబా ఫులే తల్లిగారు చాలా చిన్న వయసులో మరణించారు. 1 సంవత్సరం కన్నా చిన్న తక్కువ వయసులో మరణించారు. వారి తండ్రి గారు గోవిందరావు ఇతనికి చదువు ఎలా నేర్పించాలా, ఇతను ఎలా పెంచాలా అనేటువంటి సతమతం అవుతున్నారు. అప్పుడు ఈమె సుగుణాబాయి
అతి చిన్న వయసులో 8 సంవత్సరాలలో ఆమెకి వివాహమైంది. 10 సంవత్సరాల వయసులోనే భర్త చనిపోయాడు. బ్రతుకు తెరువు కోసం ఆమె ఆ గ్రామం నుంచి పూనా నగరానికి వచ్చింది. పూనా నగరంలో జాన్ అనేటువంటి ఒక పాస్టర్, క్రిస్టియన్ పాస్టర్ ఇంట్లో ఉంది. ఈ పాస్టర్ ఏం చేస్తున్నారంటే, ఈ నిమ్న వర్గాల పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు లేకుండా ఉంటారో ఆ పిల్లలందరినీ కూడా సేకరించి వాళ్ళకి విద్యాబుద్ధులు చెబుతున్నారు. అలా విద్యాబుద్ధులు చెప్పే వారికి వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ఈమెను ఒక ఆయాగా నియమించారు. ఆమె ఈ పిల్లల భవిష్యత్తు బాగోగులని వాటిని చూసుకుంటూ ఉంది. ఈ సందర్భంలో పూలే తండ్రి గారు వచ్చి, పూలే గారికి ఈమె సిస్టర్ వర్షన్ బట్టే కజిన్ సిస్టర్ అవుతారు. ఆమెతో తండ్రి గారు ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు ఎంతో మంది పేదవాళ్ళని అందరికీ కూడా సాపుతున్నావు కదా, నా కొడుకును కూడా నీ మేనల్లను కూడా సాపని చెప్పారు. అప్పుడు ఈమె పాస్టర్ గారి అనుమతి తీసుకుని పూలే గారిని ఎక్కడో ఉన్న మారుమూల గ్రామంలో ఉన్నటువంటి చిన్న పిల్లవాడిని తీసుకెళ్లి పూనాలో వాళ్ళందరితో కూడా పెంచింది. అక్కడే అతని స్కూల్లో జాయిన్ చేసింది. అక్కడ పూలే ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ భాష ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం అనే దాన్ని మొట్టమొదటిసారిగా పరిచయమైనటువంటి ప్రాంతం ఏంటంటే పూనా నగరం. ఆ తర్వాత వారి కార్యక్షేత్రం అంతా కూడా ఎక్కడంటే పూనా నగరంలోనే గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చారు. ఓకే, సావిత్రిబాయి పూలే 9 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. ఆమె నిరక్షరాస్యుగా, ఆమెకి చదువు తెలియదు. 2 సంవత్సరాల తర్వాత కాపురానికి వచ్చింది. అప్పుడు కూడా ఆమెకి చదువు లేదు. కానీ 11 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత మహాత్మా జ్యోతిబా పూలేకి ఒక సమస్య వచ్చింది. సమస్య ఏమంటే, ఒక పురుషుడు చదువుకుంటే అతనికే చదువు ఉంటుంది, ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబానికి వెలుగు వస్తుంది. కాబట్టి పురుషుడి కన్నా స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో, స్త్రీకి మొట్టమొదట విద్య నేర్పాలన్న సదుద్దేశంతో 1848లో ఆయన స్కూల్ ప్రారంభించారు, స్త్రీల కోసం ప్రత్యేకంగా. అయితే పురుషుడు చెప్పడానికి, స్త్రీలు చెప్పడానికి చాలా అహంకారంతో ఉండి ఆడవాళ్ళకి చదువుకు అన్న అహంకారంతో వాడుకునేవారు. స్త్రీలు కూడా పురుషులు చెప్పే విద్య నాకెందుకు, వాళ్ళ దగ్గర నేర్చుకోవడం అనేటువంటిది నామోషిగా వాడు తెలియాలి. మరి చదువు చెప్పడానికి ఆడవాళ్ళు లేరు, చదువు చెప్పడానికి పురుషులు సిద్ధంగా లేరు, వినడానికి కూడా స్త్రీలు సిద్ధంగా లేరు. ఇటువంటి సందర్భంలో ఆ యొక్క పరిష్కార మార్గం ఏమిటి వచ్చిందంటే, తన భార్యను తాను చదివించి ఆమె ద్వారా స్త్రీకి విద్య చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆమెకు తానే స్వయంగా విద్య ప్రారంభించాడు. అనతి కాలంలోనే ఆమె అంచెలంచెలుగా 7 years లో ఆమె అన్ని కూడా చేసి టీచర్ ట్రైనింగ్ కూడా పొందగలిగింది. అక్కడ ఫరార్ కాలేజీల దాంట్లో ఆమె టీచర్ ట్రైనింగ్ పొంది క్వాలిఫైడ్ టీచర్ గా ఆమె ప్రారంభించింది. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఎలా సాధ్యమయ్యాయి అంటే, గ్రామ సీమలలో ఉంటే సాధ్యమయ్యేవి కావు. వాళ్ళు పూణే నగరానికి వచ్చారు కాబట్టి పూణేలోనే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఏర్పడింది. సో ఇక్కడ ఆమె ఫ్రెండ్ ఫాతిమా షేక్ ఫస్ట్ ముస్లిం టీచర్ ఆఫ్ ఇండియా. ఇద్దరు కూడా స్నేహితులు. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ ఇద్దరు కూడా స్నేహితులు. ఒకే సంవత్సరంలో పుట్టారు, 1831. ఒకే నెలలో పుట్టారు, జనవరి, ఇదే మంత్. సావిత్రిబాయి పూలే 3వ తారీఖు పుట్టింది, ఈమె 9వ తారీఖు పుట్టింది. ఇద్దరికి అంతరం 6 రోజులు. ప్రాణ స్నేహితులు. వీరిరువురు కూడా స్త్రీ విద్య గురించి అన్ని వర్గాల వారికి, బ్రాహ్మిన్స్ లో అన్టచబుల్స్, ఈ అంతరాలలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా మొట్టమొదటిసారిగా విద్య నేర్పిన వాళ్ళు వీరు. పూలే, సావిత్రిబాయి పూలేకి కష్టాలు వచ్చినప్పుడు
పూలే సావిత్రిబాయి పూలే అంటే సార్ మహాత్మా జ్యోతిబా పూలే తండ్రి గారు గోవిందరావు మహాత్మాని బయటికి గెట్టేశారు. కారణం ఏంటి? అంటరాని వాడికి చదువు చెప్తున్నావు, స్త్రీలకు చదువు చెప్తున్నావు అన్న ఉద్దేశంతో బయటకు పంపిస్తే ఆదరించి ఆ కార్యక్రమాలనే సజీవంగా జరగడానికి తోడ్పడిన వ్యక్తి ఫాతిమా షేక్. అంటే మనకి స్నేహితులు అన్న వాళ్ళు ఎంత గొప్పగా సహకరిస్తారో మనకు తెలియజేస్తారు. ఇక్కడ వాళ్ళ ఓల్డెస్ట్ ఫోటో చాలా పాత ఫోటో అన్నమాట. ఇలా ఉండేవారు ఫాతిమా షేక్, సుగుణబాయి క్షీరసాగర్ అండ్ సావిత్రిబాయి పూలే అప్పుడు పిల్లలు. సో అంతతే కాదు, సావిత్రిబాయి పూలే ఒక గొప్ప టీచర్ కావడానికి, నిమ్న వర్గాల వారికి చదువు చెప్పడానికి ఎందుకు ముందుకు వచ్చారంటే షీ వాస్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద బయోగ్రఫీ ఆఫ్ థామస్ క్లార్క్సన్. థామస్ క్లార్క్సన్ ఇంగ్లాండ్ లో చదువుకున్నాడు. తన జీవితాన్ని అంతటిని కూడా ఈ స్లేవ్స్ అంటే బానిసలన్న వారికి విముక్తిని కలిగింపు చేయడానికి పోరాటం సాగించాడు. తెల్లవాడిగా పుట్టి నల్లవాడిగా ఉండేటువంటి వారి దయనీయ స్థితికి కరిగిపోయి జీవితాన్ని అంకితం చేసేటువంటి ఆ మహనీయుడి చరిత్రను చదివిన తర్వాత సావిత్రిబాయి పూలే ఎస్ నేను కూడా సమాజంలో ఉన్నటువంటి స్త్రీలకు, నిమ్న వర్గాలకు నేను చదువు చెప్పాలని ఆమె ముందుకు వచ్చాను. అలాగే థామస్ పెయిన్, ద రైట్స్ ఆఫ్ మ్యాన్. మహాత్మా జ్యోతిబా పూలే మనకు మహాత్ముడుగా రాగలిగాడంటే కారణం థామస్ మ్యాన్. థామస్ పెయిన్ ఎవరంటే, థామస్ పెయిన్ అమెరికాలో ఒక రెవల్యూషన్ వచ్చింది మీకు తెలుసు. అమెరికా బ్రిటన్ నుంచి స్వతంత్రాన్ని పొందగలిగిందంటే ఇటువంటి మహనీయుల కృషి మూలంగా అనేది సాగింది. థామస్ జెఫర్సన్, ద థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, వీళ్ళిద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళే కాన్స్టిట్యూషన్ కూడా రాయడం జరిగింది. కాబట్టి ఇటువంటి గొప్ప వ్యక్తి రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకాన్ని రాశాడు. అంటే మనిషికి ఉండే హక్కుల గురించి, ఈ హక్కులనే వాటిని చదివిన తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే తాను ఒక కార్య సూర్యుడిగా ముందుకొచ్చాడు. ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు, గులాంగిరి అనే పుస్తకాన్ని. ఆ గులాంగిరి అనే పుస్తకాన్ని ఆయన అమెరికాలో ఉన్నటువంటి ప్రగతిశీలైన వారికి మాత్రం అంకితం చేశారన్నమాట. అంటే అర్థం ఏమంటే సాధారణంగా పుస్తకాలు రాసిన వాళ్ళు అమ్ముకోవడానికో, వాళ్ళ వాళ్ళకో, రానుకో, అయితే పిల్లలకో, దేవుళ్ళకో అంకితాలు చేస్తారు. కానీ ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ పీపుల్ వాళ్ళకి ఆ పుస్తకాన్ని అంకితం చేస్తారు. అంటే ఎంత ఎత్తుకు వాళ్ళు ఎదిగారు, అంత ఎత్తుకు ఎదగడానికి గల కారణం వాళ్ళ గ్రామాలలో ఉంటే సాధ్యమయ్యేది కాదు. చాలా చిన్నతనంలోనే వారు పూనా నగరానికి రావడం మూలంగా దే చేంజ్డ్ దేర్ డెస్టినీ అండ్ దే చేంజ్డ్ ద డెస్టినీ ఆఫ్ దిస్ కంట్రీ. There is a beautiful quote here. The most effective way to change your life, మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక బలవంతమైన మార్గం ఏమంటే, for better or for worse, is to change who you are surrounded by or who you hang out with. మీ చుట్టూ ఎవరుంటారు, మీరు ఎవరితో స్నేహాలు చేస్తుంటారు, వాళ్ళ ద్వారా మీ డెస్టినీ మారుతుంది, మీ జీవితం మారుతుందన్న విషయాన్ని రవి వెంకటేషన్, ఐ విల్ టెల్ యూ సంథింగ్ అబౌట్ దిస్ మ్యాన్ లేటర్, ఆ విధంగా చెప్పారు. కాబట్టి మనం జీవితంలో ఎదగాలంటే మన పరిసరాలు అనేవి గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి పరిసరాల గురించి శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఇక్కడ ఐ వుడ్ లైక్ టు టెల్ మై ఓన్ ఎగ్జాంపుల్. నేను ఒక గ్రామంలో పుట్టాను. అక్కడ రోడ్డు ఉండేవి కావు, కరెంటు లేదు, చాలా వెనకబడ్డటువంటి గ్రామం. ఆ గ్రామంలో చాలా గ్రామాలకు కలిపి ఒకే ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్కి ఒకే ఒక తరగతి గది. ఆ తరగతి గదిలో మొదటి తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి, నాలుగవ తరగతి, ఐదవ తరగతి అందరూ కూడా ఒక చోట కూర్చుండేవారు.
టీచర్ ఇష్టమైతే వచ్చేవాడు, లేకపోతే లేదు. పిల్లలంతా కూడా అరుస్తూ ఉండేవారు, గౌరవ చేస్తూ ఉండేవారు. ఒక 1 year ఐ హోప్ దట్ ఆ దయనీయ స్థితి దాన్ని నేను భరించాను 1 సంవత్సరం. తర్వాత ఐ వెంట్ టు మై ఫాదర్. మా తండ్రి గారితో నేను ఏదో చెప్పాను, నాన్న ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. All of you please put your phones in silent mode. Put my I told my father, ఈ గ్రామంలో ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను. అయితే మరి ఎక్కడ ఉండాలనుకుంటున్నాను? అమ్మమ్మ ఊరు ఉంది కదా, అది అర్బన్ ఏరియా, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, అప్పుడు ఉంటాను. అయితే మాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి కాబట్టి మేము రాలేదు, మీ తమ్ముడు రాలేదు, మీ స్నేహితులు రాలేదు, వీళ్ళందరినీ వదులుకుని నువ్వు ఉంటావా? మై ఏజ్ ఇస్ 6 years. ఐ టోల్డ్ హిమ్ yes, I will stay. వెంటనే మా ఫాదర్ నన్ను తీసుకెళ్ళి మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర వెళ్ళాడు. వాడు చాలా పేదవాడు. కూరగాయలు అమ్ముకోవడం, చిన్నప్పుడు నడుపుకోవడం, వీటిల్లో నేను కూడా వారితో పాటుగా కూరగాయలు అమ్మి హోటల్స్ అనేది క్లీన్ చేయడంతో కూడా చేసేవాడు. అలా ఒక 5వ క్లాస్ వరకు అయింది, 5th క్లాస్ వరకు. కానీ అక్కడ నేను కోరేపటి చదువు నాకు దొరకట్లేదు. నేను సిటీకి ఎందుకు వచ్చానంటే చదువు కోసం వచ్చాను. అప్పుడు మళ్ళా ఐ టోల్డ్ మై ఫాదర్, ఐ విల్ నాట్ స్టే హియర్, ఐ విల్ గో టు హాస్టల్. హాస్టల్ వెళ్ళా. హాస్టల్ ఐ వాజ్ దేర్ ఫర్ 2 years. అప్పటికి హాస్టల్లో సరైనటువంటి ఫుడ్ వగేరా ఉండేది కావాలి. అప్పుడు మా సిస్టర్, ఆమె సిటీలో ఉన్నారు, ఆమె అన్నారంటే తమ్ముడికి చదువు చాలా ఇష్టం కాబట్టి ఐ విల్ టేక్ కేర్ అని చెప్పారు. సో ఐ స్టేడ్ దేర్. తర్వాత అక్కడ నుంచి మై డెస్టినీ వెంట్ టు ద సిటీ ఆఫ్ డెస్టినీ. సిటీ ఆఫ్ డెస్టినీ దేని అంటారు? విశాఖపట్నం. ఓకే, సో ఐ వాస్ దేర్ ఇన్ విశాఖపట్నం. ఐ జాయిన్ ద యూనివర్సిటీ. ఆ తర్వాత ఐ గాట్ ఇంటు ద సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీస్ ద్వారా చెన్నై, జబల్పూర్, మొత్తం ఎంటైర్ ఇండియా కూడా మాకు ఆల్ ఇండియా సర్వీసెస్ లో తిరుగుతూ ఉంటుంది. సో ఐ రోమ్డ్ అరౌండ్. తర్వాత నేను చేస్తున్నటువంటి సెంట్రల్ సర్వీసెస్ అనేటువంటిది నాకు అంత సంతృప్తి ఒక ఐ కేమ్ అండ్ జాయిన్ గ్రూప్ 1 సర్వీస్ హైదరాబాద్. తర్వాత ఈ స్టేట్స్ లో 2 రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో నేను పనిచేశాను. దెన్ ఐ థింక్ హైదరాబాద్ ఈజ్ ఎ గుడ్ డెస్టినీ ఫర్ మీ. సో ఫర్ మోర్ దాన్ 18 years as an officer, assistant commissioner to additional commissioner, I was there. Retired అయిన తర్వాత కూడా I made Hyderabad my destiny. So I am now in Hyderabad. ఇన్ని మీకు ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఉండేటువంటి ప్రాంతం మీ డెస్టినీ దాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి జాగ్రఫీ డిటర్మిన్స్ యువర్ డెస్టినీ. మీరు విలేజ్ లో పుట్టారు కాబట్టి అక్కడే ఉండాలని కాదు. ఎక్కడ మీకు సదుపాయాలు ఉంటాయో, ఆపర్చునిటీస్ ఉంటాయో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మీ భవిష్యత్తు అనేది బంగారమయంగా ఉంటుంది. అంతేగాని ఎక్కడైనా అలా ఉండిపోదాం అనేటువంటి తలంపుతో ఉంటే growth will not be there. This we must understand. Okay? There is a beautiful quote. ఇది మీకు నోట్స్ లెవెల్ రాసుకోండి. I just didn't know what the heck I wanted to do with my life. నా జీవితంలో నేను ఏం చేయాలో నాకు తెలియలేదు. So I drove out to California and got really lucky. అంటే అక్కడ ఉన్న ప్రాంతంలో అతనికి ఎదుగుదల లేదు కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత అతని ఎదుగుదల ప్రారంభమైందని చెప్పాడు. కాబట్టి ద డెస్టినేషన్ ఈజ్ యువర్ డెస్టినీ. అంటే మీరు ఏ ప్రాంతానికి వెళ్తారో ఆ ప్రాంతమే
సో మనం ఇంతవరకు నేర్చుకున్న దాన్ని ఎలా తీసుకోవాల్సి ఉంటుందంటే ద యాటిట్యూడ్ టు అడాప్ట్. మన దృక్పథం అనే దాన్ని ఎలా అలవర్చుకోవాలి, ఏ దృక్పథాన్ని అలవర్చుకోవాలంటే pick up the place or city first and then figure out what to do. అంటే మీరు ఏది సాధించాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకుని అలా సాధించడానికి అవకాశాలు ఏ నగరంలో ఉన్నాయో తెలుసుకుని ఆ నగరానికి వెళ్ళి మీరు చదువుకుంటే యూ విల్ రీచ్ ద డెస్టినీ. మీకు ఇందాక చెప్పారు బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా ఇటువంటి ప్రాంతాలు చాలా వెనకబడ్డ ప్రాంతాలు. ఈ వెనకబడ్డ ప్రాంతాల్లో పిల్లలు ఏం చేస్తారో తెలిసిన పిల్లలు 10th క్లాస్ వరకు ఆయా ప్రాంతాల్లో చదువుకుంటారు. 10th క్లాస్ అయిన వెంటనే వాళ్ళ డెస్టినేషన్ ఎప్పుడు కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి ఉద్యోగాల కోసం అలా ఆలోచిస్తుంటారు. వాళ్ళు బీహార్లో ఉండరు, ఉత్తరప్రదేశ్లో ఉండరు. దే కమ్ టు ఢిల్లీ. ఢిల్లీకి వచ్చిన తర్వాత చిన్న హోటల్లో ఒక సర్వర్గా జాయిన్ అవుతారు, ఇంటర్మీడియట్ పూర్తి చేస్తారు, అలాగే డిగ్రీ పూర్తి చేస్తారు. వాళ్ళ టైంలో వాళ్ళ ధ్యాసంతా కూడా ఐఏఎస్ ఎలా సాధించాలని దానిలో ఉంటుంది. మీరు ఇప్పుడు ఐఏఎస్ సాధించిన వాళ్ళని ఎక్కువగా చూసినట్లయితే అందరూ బీహారీస్ ఉంటారు, ఒడిశా పీపుల్ ఉంటారు, ఉత్తరప్రదేశ్ పీపుల్ ఉంటారు, పంజాబీస్ ఉంటారు. యూపీఎస్సీ అంటే అర్థం తెలుస్తుందా? యూ స్టాండ్స్ ఫర్ ఉత్తరప్రదేశ్, పీ స్టాండ్స్ ఫర్ పంజాబ్ అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆల్ దీస్ పీపుల్ దేర్ డెస్టినీ ఇస్ ఐఏఎస్ అండ్ దే కమ్ టు ఢిల్లీ అండ్ దే ఆర్ బికమింగ్ ఆఫీసర్స్. మన గ్రామంలో ఉండి మనం ఏదో సాధిస్తాము అని అనుకుంటే మనం సాధించేది చాలా తక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, రిమెంబర్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ గ్రేట్, సెలెక్ట్ ద ప్లేస్, సీ ద ఆపర్చునిటీస్, గో దేర్, సర్వైవ్ దేర్, అచీవ్ ద. మీరు ధన సంపాదన చేయడానికి శక్తి సామర్థ్యాలతో పుట్టినవాళ్ళు కాబట్టి ఏ వ్యక్తి కూడా పేదరికంలో ఉండకూడదు. పేదరికంలో ఉండకుండా ఉండాలంటే ఏం కావాల్సి ఉంటుంది? మంచి విద్య కావాలి. ముందుగా మీరందరూ కూడా ప్రతిభావంతులైన విద్యార్థులు. మీకు చదువుకు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతోనే గత 20 సంవత్సరాలుగా ఇక్కడ డౌన్ ఇండియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టి 7,000 మందికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అందువల్ల సంపద అనేటువంటిది చాలా ముఖ్యం. పేదరికంలో పుట్టినంత మాత్రాన తప్పు కాదు, కానీ పేదరికంలో మాత్రం ఏనాడు కూడా ఉండకూడదు, మరణించకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో వెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు సినిమా చూస్తుంటారు ఈ మధ్య. వాట్ ఇస్ దట్ మూవీ? చిత్రగారు చెప్పండి. లక్కీ భాస్కర్. ఏంటి దాంట్లో స్టోరీ ఏంటి చెప్పండి. అతడు పేద ఫ్యామిలీ, చాలా కష్టాలు పడుతుంటాడు. ఎన్ని కష్టాలు పడుతుంటాడంటే ఎక్కడ పడ్డాడు అప్పుడు అప్పుల వాడు అతన్ని ఎగతాళి చేస్తుంటారు. అటువంటి స్థితి నుంచి 100 కోట్ల సంపాదన చేసి ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అయితే అలా ఉండాలని కాదు నేను చెప్పేది. డబ్బు లేకపోతే వచ్చే అనర్థాలు ఎన్ని ఉంటాయో ఆ అనర్థాలనే వాటిని తొలగించుకోవాలంటే వి మస్ట్ గెట్ వెల్త్. అగ్రీ విత్ దిస్? డబ్బు ఉండాలనుకోలేదండి, డబ్బు సంపాదించాలనుకోలేదా? డబ్బు సంపాదనకి అనైతిక మార్గాలలో వెళ్ళవలసిన అవసరం లేనే లేదు. నైతిక మార్గంలో గొప్ప సంపద కూడబెట్టుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే డబ్బు సంపాదించాలంటే ఏదో లక్ కావాలి, డబ్బు సంపాదించాలంటే బాగా డబ్బుల వాళ్ళ అమ్మాయిని ప్రేమించాలి, ఇటువంటి భ్రమలలో బ్రతుకుతూ ఉంటారు. అలా కాకుండా I would like to introduce to you a great person. The Millionaire Fast Lane అనే పుస్తకాన్ని రాశాడు. ఆయన పేరు ఎంజే డి మార్కో. మీరు పేరు రాసుకోండి. మీ దగ్గర ఫోన్ ఉన్నట్లయితే ఫోటో తీసుకోండి. ఈ పుస్తకాన్ని కొనండి, చదవండి. మీ జీవితం మారుతుంది. ఎంత మారుతుందంటే ఇన్స్టంటేనియస్లీ
your thinking process will be totally changed. Okay? ఆయన ఏం చెప్పాడంటే wealth speak louder than anything else. అన్నిటికన్నా ఎక్కువగా కనిపించేది మాట్లాడేది వెల్తే. ఈ వెల్త్ అనేది ఎలా సంపాదిస్తారు? వెల్త్ అనేది ఎలా వస్తుందంటే there is a side track, there is a slow track, there is a fast track. 3 ట్రాక్స్ ఉంటాయి. ఈ 3 ట్రాక్స్ అనే వాటిని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాట్ ఈస్ ద సైడ్ ట్రాక్? సైడ్ ట్రాక్ అంటే సైడ్ ట్రాకర్ హ్యాస్ నో ప్లాన్ అండ్ నో సేవింగ్స్. అతడికి ఆర్థిక పరంగా ఎలా సంపాదించాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా మదుపు చేయాలి, ఈ అంశాలు వాడికి తెలవు. He spends more than he earns. సంపాదించే దానికన్నా ఎక్కువ ఖర్చు పెడుతుంటాడు. తాతలు తండ్రులు సంపాదించిన ఆర్జన పని బ్రతుకుతూ ఉంటాడు. ఈ సెక్యూర్స్ అంటే ఈ రోజే బ్రతకాలి, టుడే ఈజ్ ద ఓన్లీ డే, ఇప్పుడే మనం ఎంజాయ్ చేయాలి, భవిష్యత్తు గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తిరిగేటువంటి వ్యక్తిని సైడ్ ట్రాకర్ అని పిలుస్తారు. సైడ్ ట్రాకర్స్. ఓకే, చాలా మంది ఇండియాలో అలాగే ఈ దిగువ కమ్యూనిటీస్ లో కూడా సైడ్ ట్రాకర్స్ గా పుడతారు, సైడ్ ట్రాకర్స్ గా బ్రతుకుతారు, సైడ్ ట్రాకర్స్ గా పోతుంటారు. బట్ దిస్ ఇస్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. నెంబర్ 2, ఓకే, స్లో ట్రాకర్. స్లో ట్రాకర్ అంటే ఎవరు? స్లో ట్రాకర్ ఇస్ బెటర్ దాన్ సైడ్ ట్రాకర్. వీడు బెటర్ కొంత. వీడు ఏం చేస్తాడంటే తన జీవితంలో కొంత మదుపు చేస్తున్నా, అంటే సేవ్ చేస్తుంటాడు. కొంత అతడు పొదుపు చేస్తుంటాడు. పొదుపు చేసి దాన్ని ఎక్కడో పెట్టుబడిగా పెడుతుంటాడు. మెల్లమెల్లగా ఓ 35 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత కొంత అమౌంట్ పోగొడుతుంది. అంటే he becomes a rich person when he goes to the wheelchair. ముసలితనం వచ్చిన తర్వాత డబ్బు వస్తే వాట్ ఇస్ ద యూస్? ఇలాగా అసలు లేదని దానికన్నా ఇది చాలా మంచిదే, కానీ ఇది కూడా చెడ్డదే. కారణం ఏమంటే యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ వెన్ యు ఆర్ వెరీ వెరీ యంగ్. అలా చేయడానికి అవకాశం ఉండి కూడా చాలా మందికి తెలవదు. ఆ అంశాన్ని చెప్పడానికి ఐ బ్రాట్ DMARC to your notice. So in fact this plan is advocated by many like your parents, financial advisors, banks, media. వీళ్ళందరూ ఏమంటారంటే పొదుపు చేయండి, మా బ్యాంకులో పెట్టండి, మీకు వడ్డీ వస్తుంది. ఇలా సంపాదించేదంతా కూడా ఎప్పుడు మీకు పనికి వస్తుంది అంటే when you are very very old, 65, 70 ఆ టైంలో. But when you are 35 you must become a millionaire. అలా అవ్వాలంటే ఏం కావాల్సి ఉంటుంది? అలా అవ్వాలంటే సో మీరు రాసుకుంటున్నారు కదా. సో జస్ట్ ఈ ఫిల్ స్లో ట్రాకర్ హ్యాస్ ఎ ఫైనాన్షియల్ ప్లాన్ బట్ ఇట్ ఇస్ డిఫెక్టివ్ in the sense that it makes no one to sacrifice today and the hope of a more comfortable tomorrow. అంటే ఈ రోజు అతడు ఆలోచించడు, రేపు అని అంటాడు. రేపు అనేటప్పటికీ ఏమవుతుంది? He may not see that tomorrow. That's a very important aspect. Slow track makes you rich old and is a failure because the plan is based on time and factors you can't control. మీకు డబ్బు సంపాదన అనేది భవిష్యత్తులో ఉంటుంది, దాని వరకు కూడా కంట్రోల్ చేయలేదు. అందువల్ల దిస్ ఇస్ నాట్ ద రైట్ అప్రోచ్. ఇట్ ఈస్ రిస్కీ and uncertain because it depends on uncontrollable limited leverage which depends on jobless market. మీరు సంపాదించేదంతా కూడా షేర్ మార్కెట్లో పెట్టచ్చు, లేక బ్యాంకులో పెట్టచ్చు. ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్. ఎప్పటికి వస్తుందో తెలియదు. షేర్ మార్కెట్ పెరుగుతుంది, పడిపోతుంటుంది, బ్యాంకులో వడ్డీ చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల యూ కెనాట్ బికమ్ రిచ్ by following the second method. When you got a better method, you can go for the better method. Okay, wealth is best lived in the prime of your life, not in its twilight after 40 years or 50 our work weeks have polarized your dreams into surrender. అప్పటికి మీ శరీరంలో శక్తి అంతా కూడా ఉడికిపోతుంది. ఆ తర్వాత డబ్బు వచ్చినా కానీ పడుతుంది. అందువల్ల
You have to enjoy this life when you are very, very prime. That can be done by going to the fast track. What do we mean by this fast track? Fast track owns a business and lifestyle strategy characterized by controllable unlimited leverage. Today we are all living in the knowledge society. We got so much technology. ఈ టెక్నాలజీ అనేది దాన్ని ఎవరైతే హార్నెస్ చేయగలుగుతారో వాళ్ళు వెరీ యంగ్ ఏజ్ లో దే కెన్ బికమ్ మిలియనర్స్. మీరు చూస్తుంటే చిన్న చిన్న యాప్స్ తయారు చేసి మిలియనర్స్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ టెక్నాలజీ అనేటువంటిది టుడే మేడ్ ఎవ్రీబడీ ది మిలియనర్. మీరు ఏ కంపెనీ చూసుకోండి, టుడే రిచెస్ట్ పీపుల్ ఎవరైనా చూస్తే వాళ్ళందరూ కూడా ఎక్కడ నుంచి వస్తున్నారు, టెక్నాలజీ యూజ్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫోకస్ more on the technology, not only the machine technology but the man technology also. కాబట్టి వీటి మీద ఎవరైతే దృష్టి పెడతారో they are becoming millionaires. ఈ రోజున ఆన్లైన్ లో ఎంతమంది మిలియనర్స్ వస్తున్నారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ క్విక్ 5 years 6 years లో they are becoming millionaires. కారణం ఏంటి? కారణం ఏమంటే you can reach entire world. ఈ రోజున కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అంటే మీకు సివిల్ సర్వీస్కి వెళ్ళే వాళ్ళకి తెలుసుంటుంది, బైజూస్ అంటారు లేదా అన్అకాడమీ అంటారు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఢిల్లీలో వాటిలో ఉంటారు వాళ్ళందరూ కూడా. కానీ దే కెన్ రీచ్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ అండ్ దే ఆర్ గెటింగ్ సో మచ్ మనీ విత్ ఎ స్మాల్ క్లిక్ ఆఫ్ ద కంప్యూటర్. కాబట్టి టుడే we got so many opportunities because of the technology. ఈ టెక్నాలజీ ద్వారా మీరు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నెవర్ ఎవర్ థింక్ దట్ జాబ్ ఉండాలని మీరు అనుకోవద్దు. జాబ్ వస్తే ఇట్స్ ఓకే, బట్ ట్రై టు సీ దట్ యు ఆర్ గోయింగ్ టు మానిటైజ్ యువర్ ఐడియాస్. మీ భావాలు అనే వాటిని ప్రొడక్ట్స్ గా మార్చి ఆ ప్రొడక్ట్స్ అనే వాటిని మార్కెటబుల్ గా మార్చగలిగినట్లయితే ఎవ్రీ వన్ కెన్ బికమ్ ఎ మిలియనియర్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థింక్ అబౌట్ దిస్. అందువలనే ఆ పుస్తకం ద మిలియనియర్ ఫాస్ట్ అనే పుస్తకం చదవండి. It will transform you. Within a short span of time, you too can become a rich person. So fast track creates an optimal environment for rapid wealth creation and extraordinary lifestyle. జీవితం ఇంత చాలా సామాన్య స్థితిలో కాకుండా అసామాన్య స్థితిలో మనం జీవించడానికి తగిన అవకాశాలు అనేటువంటివి ఈ టెక్నాలజీ అనే దాన్ని ఆసరాగా చేసుకుని when you convert your ideas into a product and the product into a marketable process, then you become very rich. This is very very crucial. మా టైంలో ఇది సాధ్యం కాలేదు. కారణం ఏంటి? అప్పుడు టెక్నాలజీస్ లేవు. But today you are so fortunate. You can convert your ideas into products and products can be monetized and you can become rich. Not lakhs, not mere crores. You can start a small company, sell it for 100 crores, 200 crores, 400 crores, 1000 crores. I will tell you one small thing. I attended a few days back one seminar. అందులో చదువులు సంధ్యలు లేవు. 10th క్లాస్ కూడా పాస్ కాలేదు ఆయన. అతను ఏం చేశాడంటే ఈ పౌల్ట్రీ ఫార్మ్ లో ఈ బర్డ్స్ కి మేత వేస్తూ ఉంటాడు అన్నమాట. ఈ మేత వేస్తూ ఆ వాటిని చూసుకుంటున్నాడు. అతనికి ఏమనిపించిందంటే ఇంత గలీజ్గా ఉండేటువంటి వాతావరణం నుంచి ఈ కోళ్ళు కొనుక్కుని తింటుంటారు కదా, అలా కాకుండా బాబు డోంట్ డాన్స్ విత్ పెన్, దట్ ఇస్ ఎ వెరీ హైయెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ యూ. మీ భవిష్యత్తును మార్చేది పెన్నే. పెన్కి నమస్కరించాలి, దాంతో డాన్స్ చేయించుకో. కాబట్టి ఆ పౌల్ట్రీ ఫామ్ లో చాలా గలీజ్గా ఉంటుంది కదా, అలా కాకుండా చాలా క్లీన్గా నీట్గా ఉండేటువంటి ఒక పౌల్ట్రీ ఫామ్ లాగా పెట్టి ఈ మాంసం అనే దాన్ని నీట్గా అంటే ఎటువంటి ఫౌల్ స్మెల్ లేకుండా ఒక షాప్ పెట్టి అమ్మితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. అతడు చిన్న షాప్ పెట్టాడు. మాంసం కొరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఎలా వస్తున్నారంటే ఒక మంచి ఈవెంట్ అంటే ఏ స్మెల్ ఏమి లేకుండా చాలా చక్కగా ఉన్నారు. అది బాగా క్లిక్ అయింది. తర్వాత అతడు బెంగళూరు అటు నగరాల్లో దాదాపు 20 సెంటర్స్ పెట్టాడు, 20 సెంటర్స్.
ఎంత స్థాయికి వెళ్ళిందంటే మీకు టెండర్ కట్స్, మీకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఈ మాంసం దుకాణాలు. దట్ మ్యాన్ కేమ్ అండ్ ఆఫర్డ్ 200 crores. 20 షాపులు అనే వాటిలో మాకు ఇచ్చేసాయి, యూ బికమ్ ఏ పార్ట్నర్ ఇన్ అవర్ కంపెనీ and we are going to pay you 200 crores. And that man came to the conference and he was sharing. MSMEs అంటామా, ఇటువంటి కంపెనీస్ మీరు చాలా అద్భుతంగా అభివృద్ధి కావడానికి అవకాశం కల్పిస్తాయి. థింక్ అబౌట్ దిస్ థింగ్స్. గవర్నమెంట్ ఉద్యోగాలు ఓకే, జమానా ఓవర్. థింక్ అబౌట్ హౌ యూ క్యాన్ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. దట్స్ వెరీ క్రూషియల్. So wealth speak louder than anything else. Okay? So think about the side track, poverty, slow track, mediocrity, and fast track, wealth. Sampada kavalante, think about the fast track. Okay. An attitude to adapt. Mana eటువంటి దృక్పథాన్ని మనం అలవర్చుకోవాలి. Know your potential, master the domain knowledge, practice the required skills, and leverage the technology. మీలో ఉండే శక్తి ముందు గమనించండి. మీరు ఏ ప్రాంతంలో ఏ సబ్జెక్ట్లో ఉంటారో ఆ సబ్జెక్ట్లో ప్రావీణ్యం సంపాదించండి, నైపుణ్యాలు అలవర్చుకోండి. లివరేజ్ ద టెక్నాలజీ. టెక్నాలజీ అనే దాన్ని మీరు ఒక మిత్రుడిగా భావించి దాన్ని వాడుకోండి. యూ బికమ్ ఏ రిచ్ పర్సన్, వెల్దీ పర్సన్. మీ తల్లిదండ్రులు అన్న వాటిని ఎంతో సుఖమయంగా చూసుకోవడానికి చాలా యంగేజ్లోనే వాళ్ళు బ్రతుకుండగానే వాళ్ళకి మీరు సేవ చేయడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆలోచించండి. సో ఐ కమ్ టు ద థర్డ్ పార్ట్ కాల్డ్ పీపుల్ జాగ్రఫీ, సొసైటీ. సమాజం. ఏ సమాజంలో మనం బ్రతకాలి, దట్స్ వెరీ క్రూషియల్ ఆస్పెక్ట్. ఇండియా లాంటి సమాజంలో మనకు ఉన్నటువంటిది పెద్ద జాడ్యం ఏమంటే కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ అనేటువంటిది ఇట్ డిటర్మిన్స్ ద డెస్టినీ ఆఫ్ మెనీ పీపుల్. ఎంత ప్రతిభావంతుడైనా ఒక కులంలో పుడితే అవకాశాలు అనేవి ఉండవు. ఎంత తెలివిలేని వాడైనా ఒక కులంలో పుడితే అతడు చాలా ఉన్నత పదవులు అలంకరిస్తుంటాడు. ఇది మనం కళారా చూస్తూ ఉన్నాం. రైట్? దిస్ ఇస్ ద సిస్టమ్ ఇన్ ఇండియా. అన్ఫార్చునేట్గా ఇది ఎలా ఎందుకు వచ్చిందో, ఈ దేశానికి ఎన్ని వరాలు ఉన్నప్పటికీ పెద్ద శాతం ఏమంటే కుల వ్యవస్థ. ఇక్కడ శూద్రులని, వైశ్యులని, క్షత్రియులని, బ్రాహ్మణ్స్ అని, అంటరాని వారిని సమాజం ఇట్ వాజ్ డిసెక్టెడ్. సామెత కారకులు ఏం చెప్తారంటే, ఇంత జనాభా ఉన్నటువంటి ఈ దేశం చిన్న ఫోర్స్తో వచ్చినటువంటి విదేశీయులకు ఎందుకు లొంగిపోయిందంటే ఈ కుల వ్యవస్థ మూలంగానే దేశం నిర్వీర్యమైపోయిందని మాట చెప్పాడు. అందుకనే నారాయణ గురు, డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, యాంటిలేస్ ద కాస్ట్. కుల వ్యవస్థ అనే దాన్ని మనం సమూలంగా నిర్మూలించాలి అని వారు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, రిమెంబర్, ఈ కుల వ్యవస్థ పోయేంత వరకు కూడా ఈ కుల వ్యవస్థ అనేటువంటిదే మన డెస్టినీ దాన్ని నిర్ణయిస్తుంటుంది. సో పీపుల్ డిసైడ్స్ అవర్ డెస్టినీ. కలర్, మన కలర్ కూడా మన డెస్టినీ నిర్ణయిస్తుంటుంది. ఇక్కడ కలర్ ఇన్ యూఎస్, హౌ ఇట్ డిటర్మిన్స్ ద డెస్టినీ. యూ కెన్ సీ హియర్. Who is this person? Barack Obama. Barack Obama was twice the President of the United States of America. His daughter, Shasha, ఈమె ఒక కాన్ఫరెన్స్ పెడుతుంది. ఆ కాన్ఫరెన్స్ అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఆమె ప్రెసిడెంట్ గారు అమ్మాయి, అప్పటికి ఆయన మాజీ ప్రెసిడెంట్ అయ్యారు. చాలా రిచ్ పీపుల్ వాళ్ళు. కారణం ఏమంటే their lectures fetch them millions of dollars. Their books fetch them millions of dollars. They become very rich. ఈ అమ్మాయి ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకుని వెళ్ళింది అన్నమాట. ఎంత చాలా సింపుల్ గా వెళ్ళింది అంటే, వాళ్ళు అక్కడ అటహాసాలు పోరు. చాలా సింపుల్ డ్రెస్ వేసుకుని ఎగ్జిక్యూటివ్ టికెట్ పట్టుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. యుఎస్లో టాపింగ్ అబౌట్ వెళితే అక్కడ నాపేశారు.
నీ మొహం నువ్వేంటి, ఎగ్జిక్యూటివ్ టికెట్ తీసుకోవడం ఏమిటి, ఏదో ఫ్రాడ్ జరిగింది. ఇలా ఆమెని శత విధాల ఇబ్బంది పెడుతూ మొదలుపెట్టారు. అప్పుడు ఆమె ఫాదర్ ఫోన్ చేస్తుంది. ఒబామా కేమ్ డైరెక్ట్లీ టు ద ఎయిర్పోర్ట్. ఒబామా వచ్చినప్పుడు కూడా దీస్ పీపుల్ ఆర్ సో అరోగెంట్, వైట్ రేస్ పీపుల్, ఇది మాకన్నా కూడా విషయన్స్ మేము చేయాల్సిందే, అందువల్ల ప్రాసెస్ ఆఫ్ దట్ వి డిడ్ ఇట్ అని ఏమంటే మొత్తం టోటల్ గా ఎయిర్ప్లేన్ ఆల్మోస్ట్ టైం అయిపోయింది. బట్ దట్ వాస్ స్టాప్డ్ బికాస్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్. అయితే ఒబామా అంత తెలివిగా వదలలేదు. It is not mere process of checking the passengers, it is the discrimination what you are showing towards the black people. I will not leave so easily. ఏమైంది అక్కడికి, ఎవరైతే ఈమెని ఆపారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి పడేశారనమాట. అంటే అర్థమేంటి చెప్పండి ఫ్రెండ్స్, ఒక అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ఒబామా కూతురికి ఇక్కడ అవమానం జరిగితే కలర్ బేస్ చేసుకుని, కలర్ ఎంత డెస్టినీని క్రియేట్ చేస్తుందో వీ కెన్ అండర్స్టాండ్. వర్ణ సిస్టమ్ ఇండియాలో, తర్వాత కుల వ్యవస్థ మనకి ఎంత దారుణం చేస్తాయో మనం చూస్తాము. ఆఫ్రో అమెరికన్స్ గా నల్ల కలర్లో ఉన్నంత మాత్రాన వీరందరూ కూడా ఎన్నో అవమానాలు ఇప్పటికే పడుతూ ఉన్నారు. ఐ కెనాట్ బ్రీత్ అనేటువంటి ఇన్సిడెంట్ మీరు ఉంటారు. తెల్లవాళ్ళు ఒక నీగ్రో వ్యక్తిని కాలుతో తొక్కి చంపినటువంటి సంఘటన మనం చూస్తాం. కలర్ ద డెస్టినీ ఫ్రెండ్స్. అయితే దీన్ని ఎలా జయించాలో తర్వాత నేను చెప్తాను. సో racism in Germany, how Jewish they were persecuted. Jewish community 60 లక్షల మందిని గ్యాస్ చాంబర్స్ లో పెట్టి హిట్లర్ చంపాడు, నిర్దాక్షిణ్యంగా చంపాడు. ఎందుకు చంపాడు? బికాస్ ఆఫ్ ద రేస్. సో no to racism. Race also became a destiny. So people decides our destiny. So caste system in India, how it determines the destiny of people. Color in years, how it determines the destiny. Shasha Obama incident is the best example for that. Race in Germany, how the Jewish were persecuted. Mana color choose when kuda. So what is to be done? How to overcome caste, color, race? This is our concern. What is the panacea? దీనికి మార్గం ఏమిటి? Find your passion. The panacea for all these things is called find your passion, friends. What is passion? ప్రకృతి ప్రతి మనిషికి కూడా ఒక గొప్ప శక్తిని ఇస్తుంది. But we have to check where I am passionate. What is my talent? And see that the talent is being harnessed. This is very important. In Japan, they follow this Ikigai. What is Ikigai? Ikigai says about the passion. Make it the mission, make it the vocation, and that becomes your profession. మీలో ఏదుందో మీరు గమనించాలి. చెప్పారు కదా, మీలాగే నేను కూడా చాలా సాధారణ కుటుంబంలో పుట్టాను. త్వరితంగా ఉద్యోగం రావాలనే ఉద్దేశంతో బీకామ్ అనే దాన్ని ఆఫ్ చేశాను. బీకామ్ చదువుతున్నాను. మై సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అక్కడ తెలుగు సబ్జెక్ట్ నన్ను పట్టుకున్నాను. దెన్ ఐ రియలైజ్డ్ దిస్ ఇస్ మై కప్ ఆఫ్ టీ. అయితే ఐ వాజ్ ఇన్ మిడ్ స్ట్రీమ్. 3 సంవత్సరాలు ఉంటుంది కదా, మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరానికి వచ్చాను. 3వ సంవత్సరం, 3వ సంవత్సరానికి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఐ షుడ్ గో టు లిటరేచర్ ఇమ్మీడియట్లీ. ఏం చేయాలి? వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము, అటువంటి పరిస్థితి. అప్పుడు నేను కూర్చుని ఐ టోల్డ్ మై హెడ్ అండ్ మై హార్ట్, రెండు వచ్చాయి ఇక్కడ. ఐ టోల్డ్ మై హెడ్, ప్లీజ్ కోఆపరేట్, ఐ వాంట్ టు కంప్లీట్ ద 3rd year also. I told my heart, please wait. When I complete my BCom, definitely I am going to join literature in PG. So I made a deal with my heart and head. My head
cooperated with me and I got the highest marks. Marks నాకు MBA MCOM రావడానికి అవకాశం ఉంది because the people who got less, they got A. Then I completed with the highest marks. So 1 year I stayed back. ఉండిపోయి నాకు తెలియదు అంతవరకు బికాస్ I was an English medium student. అప్పుడు తెలుగు లిటరేచర్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా లైబ్రరీస్లో చదువుకొని 1 year అయిన తర్వాత then I applied. I got a seat. And every day in my university is a play for me, not study. It is like playing with the teachers and the professors. I got the university first. That's no wonder. Then with that, in my first attempt, I got into group A services and civil services. I got IPS in the second time. I lost my IAS by a few marks and again landed in IPS. Okay, so after that, I came back to the state with the group 1 officer. Then I started teaching. When I was a student, I started teaching my 4 students. And my students are today in IAS, IPS and other important services. They are there. When I came on 5th of January here, we conducted the career counseling. 4 students came and they were almost half an hour, they were almost praising. Because when I was the CTO and Assistant Commissioner here, we started this activity. మీకు ఈరోజు చేసినటువంటి కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటిది ఇప్పటిది కాదు, 30 సంవత్సరాల క్రితం మేము సేవకుమార్ గారు ఉన్నారు ఇక్కడ. సో వీ స్టార్టెడ్ ఎట్ ద టైమ్. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా టుడే దే ఆర్ ఇన్ గుడ్ జాబ్స్. మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్యాషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేర్ ఆర్ యూ ప్యాషనేట్? మీ తల్లిదండ్రులు చెప్పారని కానీ, పక్క వాళ్ళు చెప్పారని కానీ, గురువులు చెప్పారని కానీ, నెవర్ ఎవర్ ఫాలో దెమ్. ఫాలో యువర్ హార్ట్. గో టు ద subject where you are interested. Okay, so Steve Jobs, మీ అందరికీ తెలుసు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఏం చెప్పారంటే your time is limited. Your time is limited, so don't waste it living someone else's life. Don't let the noise of others' opinions drown out your own inner voice. Have the courage to follow your heart and intuition. మీ హృదయం ఏం చెప్తుందో దాన్ని నమ్మండి, కానీ ఎవరో ఏదో చెప్పారని నెవర్ ఎవర్ థింక్ అబౌట్ దట్. ఓకే, సో ఫ్రెండ్స్, దేర్ ఇస్ ఎ కోట్ హియర్. Do the best you can with what you are best at. Charles Handy. మీరు ఏది చేయగలరో, ఏది బాగా చేయగలరో అక్కడే మనసు పెట్టండి. That will transforming you into a great personality. I love this quote, and this quote has changed my life itself. Sit or go back, go out. Okay, this is the big gas. I put this one on gas. Okay, this is a very important quote by William James, one of the greatest psychologists of modern times. He said, "Let no youth have any anxiety about the upshot of his education, whatever the line of it may be. If he keeps fully busy each hour of the working day, he may safely leave the final result to himself. He can, with perfect certainty, count on waking up some fine morning to find himself one of the competent ones of the generation, whatever pursuit he may have singled out." మీకు నచ్చినటువంటి పని, అది ఎంత చిన్న పనైనా దాని మీద మనసు పెడితే మీరు జీవితంలో చాలా ఉన్నత పదాలకు వెళ్ళగలుగుతారు. డోంట్ థింక్ whether it's good or bad. మార్కెట్లో దీనికి విలువ ఉందా లేదా, దీనికి అందరూ కూడా గౌరవిస్తున్నారు లేదా, నెవర్ ఎవర్ థింక్ ఆఫ్ దోస్ థింగ్స్. మీ మనసుకి ఏది నచ్చితే దాన్ని చూసుకోండి. ఒక 20 సంవత్సరాల తర్వాత you will be the expert in that particular field. That's very very crucial, right?
అవర్ యాటిట్యూడ్, ఏ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవాలి? డూ వాట్ యు లవ్ అండ్ డూ వాట్ యు ఆర్ గుడ్ అట్. మీకు ఏదైతే ఇష్టమవుతుందో దాన్ని చేయండి, ఎక్కడ ప్రావీణ్యత ఉంటుందో దాంట్లోనే మీ మనసు పెట్టండి. సక్సెస్ ఇస్ సర్టన్. There are so many examples, including myself. Passion, today we got passion economy. What is passion economy? Passion economy says join the passion economy is an economy driven by people who find a way to build small businesses around what they are good at and what they love doing. వాళ్ళకి నచ్చినటువంటి స్మాల్ థింగ్స్ లో వాళ్ళు బాగా షైన్ అవుతున్నారు. వంటలు చేసుకునే వాళ్ళు ఆ వంటలు అనే వాటిని యూట్యూబ్ లో పెట్టడం మూలంగా కోట్లు సంపాదిస్తున్నారు. ధ్రువ్ రాఠీ పేరు ఎవరు అన్నారా మీరు? ధ్రువ్ రాఠీ, ఎనీబడి సా హిస్ వీడియోస్? మీరు కాదు, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద స్టూడెంట్స్. మీరు చూడకపోతే క్లాస్ అయిన వెంటనే బయటకు వెళ్ళి స్మార్ట్ ఫోన్స్ ఉంటే ధ్రువ్ రాఠీ అని మీరు యూట్యూబ్ లో చూడండి. 670 వీడియోస్ చేశాడు ఆయన. ఆయనకి మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ది ఫాలోయర్స్. ఒక్కొక్క నెలకి ఎంత వస్తుందంటే 50 నుంచి 60 లక్షలు సంపాదిస్తాడు, నెలకు సంపాదిస్తాడు. ఇలా యూట్యూబర్స్ అనేవాళ్ళు ఎంతమంది వేల కొద్ది ఉన్నారు. దే ఆర్ ఎర్నింగ్ crores ఆఫ్ రూపీస్ బై ప్యాషన్ ఎకానమీ. మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ వంటలు వండి సంపాదిస్తున్నారు. కొంతమంది యోగా, కొంతమంది సింగింగ్, కొంతమంది డాన్సింగ్, కొంతమంది డ్రమ్స్. Any skill you can monetize. That is called the passion economy. And where you are interested, ఆ స్కిల్ ఏదైనా కావచ్చు, మీరు సింగింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, ఫోక్ డాన్స్ కావచ్చు. Everything is very valuable today, friends. Now the technology has turned everything into a big mine of wealth. So, then Davidson Chester Martin. So, how to overcome caste color race? What is the Phoenician number 2? Phoenician number 2 is about networking with others. మీలో ఉండే శక్తి సామర్థ్యాలనే వాటిని వాడుకోవడమే కాకుండా then try to see that you are going to networking with others. సమాజం అనేటువంటిది చాలా ప్లూరల్ సొసైటీ. ఇది ఈ ప్లూరల్ సొసైటీలో నెట్వర్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. Okay, so your network shape your life to an extraordinary extent. ఎవరికైతే మంచి నెట్వర్క్ ఉంటుందో వాళ్ళే షైన్ కాగలుగుతారు. Okay, so 6 networks where you are born. మీరు పుట్టిన ప్రాంతం నుంచి మీకు నెట్వర్క్ డెవలప్ అవుతుంది. బికాస్ యు గాట్ యువర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంతా కూడా ఆ ప్రాంతంలో వస్తారు. దట్స్ నెట్వర్క్. ద ఫ్యామిలీ యు ఆర్ బోర్న్ ఇన్, మీ కుటుంబంలో ఫ్రెండ్స్ ఉండే అవకాశం ఉంటుంది. యువర్ ఫస్ట్ జాబ్, యువర్ పార్ట్నర్ ఆర్ స్పౌస్. సాధారణంగా ఏమంటే భార్య తరపు ఉండేటువంటి బంధువులందరూ కూడా చాలా ఎక్కువగా మీతో సహకరిస్తుంటారు. దాయాదుల కన్నా వాళ్ళు చాలా ఎక్కువగా ఫ్రెండ్స్ గా ఉంటారు. కాబట్టి వైఫ్ సైడ్ నుంచి కూడా గొప్ప నెట్వర్క్ వస్తుంది. ద సిటీ యు లివ్ ఇన్, మీరు పుట్టి పెరిగేటువంటి నగరాలే కాకుండా, మీరు పుట్టిన ప్రాంతమే కాకుండా మంచి నగరాలకు వెళ్ళినప్పుడు యూ గెట్ వెరీ గుడ్ నెట్వర్క్స్. కాబట్టి నెట్వర్కింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. యువర్ నెట్వర్క్ క్రియేట్స్ యువర్ నెట్వర్త్. కాబట్టి నెట్వర్క్ అనే దాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మీలో చాలా మంది గౌడ పిల్లలు ఉన్నారు. మనం గౌడ కులంలో పుట్టడం మీరు వరంగా భావించాలి. అలాగేనేమంటే ప్రౌడ్గా వెళ్ళక్కర్లేదు. ప్రతి మనిషి కూడా చాలా విలువైన వాడే, అది ఏ కులమైనా కావచ్చు. ఏ కులంలో పుట్టినప్పుడు కూడా ఆ కుల వ్యక్తిని కులంలో కాకుండా ఆ వ్యక్తి క్యారెక్టర్ను చూసి మీరు నెట్వర్క్ చేసుకోగలిగితే ఎస్ యూ కెన్ క్రియేట్ ఎ బిగ్ వెల్త్ ఆఫ్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్, హ్యూమన్ రిలేషన్స్. Very, very, very important. Networking is most effective when you are genuinely interested in people and have something of value to offer, expertise and help. అంటే నెట్వర్క్ చేయడం అర్థం ఏమంటే ఇతరుల నుంచి లాక్కోవడం కాదు. Remember, there are 2 types of people, takers and givers. Takers
eat well, they become what? They cannot be good human beings. But givers, they feel well. That's what is important. కాబట్టి ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి శక్తి సామర్థ్యాలని వాటిని మనం సంపాదించుకుని వాటన్నిటి కూడా ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే మంచి నెట్వర్క్ రావడానికి అవకాశం ఏర్పడుతుంది. సో యాటిట్యూడ్ అడాప్ట్, ఎటువంటి దృక్పథం మనం అలవర్చుకోవాలి. చేంజ్ యువర్ నెట్వర్క్ టు చేంజ్ యువర్ లైఫ్. మిమ్మల్ని చాలా మంది బట్టలాగా వాడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని డీక్లట్టర్దేవ్, తోసిపాడేసిన వాళ్ళందరినీ కూడా. ఎవరైతే మిమ్మల్ని మెమ్మగా గుర్తిస్తారో వాళ్ళతో నెట్వర్క్ చేయండి. దెన్ యువర్ లైఫ్ విల్ బి ఫ్యాంటాస్టిక్. How to come out from caste and creed? What is the foundation number 3? Character building. Number 1 ఏం చెప్పుకున్నాం మనం? Passion. Number 2 networking. Number 3 is called character building. Very very important friends. ఏది లేకపోయినా ఇది ఉంటే మీరు దీపస్తంభంలా అందరికి కూడా వెలుగుని ఇవ్వగలుగుతారు. కాబట్టి how to build the character is very important. I'm showing you here. What is his name? Anybody? Narayan. వారు ఈలవ కమ్యూనిటీలో పుట్టారు. ఈలవ అనే మాట మన రాష్ట్రంలో ఈడిగా పిలుస్తారు. ఈడిగా అంటే గౌడ, సెట్టిబెలజ, యాత, శ్రీశైల అటువంటి సెక్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఇదే కమ్యూనిటీకి. కేరళలో 28% ఈలవలు ఉంటారు. అయితే ఈయన ఈలవ కమ్యూనిటీ పుట్టాడని మరి ఇక్కడ చెప్పట్లేదు. ఈ రోజున కేరళ ఇలా ఉండగలిగిందంటే కారణం నారాయణ గురు. మీకు అందరికీ తెలుసు వివేకానందుడు. వివేకానందుడు కేరళ గురించి ఏం చెప్పాడంటే దిస్ ద లూనటిక్ అసైలం ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే పిచ్చివాడు ఉండేటువంటి ఒక ఆశ్రమంగా భావించాడు ఆయన. బట్ టుడే కేరళ ఇస్ ద నంబర్ 1 యాజ్ ఫర్ ద హ్యూమన్ ఇండెక్స్ ఇస్ కన్సర్న్. మానవ సూచికలు, మానవ అభివృద్ధి సూచికలు చూస్తే జపాన్ హైయెస్ట్, మన కేరళ హైయెస్ట్ స్థాయిలో ఉంటుంది. కారణం ఏమంటే this man changed the entire landscape of Kerala. He was born in a very poor family, but this man built a character, sterling character, and today everybody is paying respects, including Nayars, Nambudris, everybody pays respects to Narayana Guru, including Mahatma Gandhi, Tagore, Rabindranath Tagore, and Ambedkar. అందరూ కూడా ఆయనకి రెస్పెక్ట్స్ పే చేస్తారు. కారణం ఏమంటే క్యారెక్టర్. Here I already told you, these people are respected because of their character. ఇటీవల జనవరి 3న అంటే జనవరి 2వ తారీఖున తెలంగాణ ప్రభుత్వం ఆమెను మొట్టమొదటి ఉపాధ్యాయుడిగా గుర్తిస్తూ జీవో పాస్ ఇచ్చింది. ఇట్ ఇస్ నాట్ ఫార్ ఆఫ్. ఒక 10 ఏళ్లలో మనం చూడబోతున్నాం సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబాయి పూలే ఈ విగ్రహాలు అనేటువంటివి చాలా అత్యుత్తమ స్థాయిలో అత్యున్నత ప్రాంతాల్లో రాబోతూ ఉన్నాయి. అందరి గుండెలలో కూడా గొప్ప వెలుగులుగా వారు నిలవబోతూ ఉన్నారు. కారణం ఏమంటే వారి స్టెర్లింగ్ క్యారెక్టర్. వారి పిల్లలు లేకపోతే ఒక విధవరాలకు పుట్టినటువంటి ఒక బ్రాహ్మణ్ బాయ్ని తమ పిల్లలుగా సంతానంగా చేసుకున్నారు. అంటరాని వాళ్ళ కోసం నీళ్ళు ఇచ్చారు, నిధులు ఇచ్చారు, అనేక విధాలుగా వాళ్ళు ఆదుకున్నారు. మొత్తం స్త్రీ జాతికి మొట్టమొదటిసారిగా విద్య చెప్పడానికి ముందుకు వచ్చారు. ఇటువంటి మహనీయులు వాళ్ళు మనకు మార్గదర్శకులు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అంత గొప్పది. కాబట్టి మీరు కూడా ఆ బాటలో నడిచి అదే స్థాయిలో మీరు మిమ్మల్ని కాదు మలుచుకోగలిగినట్లయితే ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. సో ఫ్రెండ్స్, క్యారెక్టర్ బిల్డింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అవర్ యాటిట్యూడ్ షుడ్ బి చేంజ్ యువర్ నేచర్ అండ్ నర్చర్ యువర్ క్యారెక్టర్. గౌడ కులంలో పుట్టామన్నట్టు కాకుండా ఒక గౌరవప్రదమైనటువంటి కులంగా, గాడ్స్ కులంగా మనం ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేయాలంటే ఏం కావాల్సి ఉంటుంది? వీ హ్యావ్ టు నర్చర్ అవర్ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే అర్థం ఏంటి? 3 ఐటమ్స్ కావాలి. ఒకటి యువర్ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే అర్థం ఏంటి? డూయింగ్ ద రైట్ థింగ్ when nobody is watching you. మనల్ని ఎవరు చూసినా చూడకపోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా మంచిగా చేయడానికి ప్రయత్నం చేయాలి. దట్ ఇస్ కాల్డ్ ఇంటెగ్రిటీ. నంబర్ 2 మెచ్యూరిటీ. పరిపక్వత కావాలి.
పరిపక్వత కావాలంటే అర్థం ఏంటి? మనం కొన్ని సిద్ధాంతాలనే వాటిని నమ్మి ఆ సిద్ధాంతాల కోసం ప్రాణాలను కూడా విడవడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కరేజ్ ఆఫ్ కన్విక్షన్ అంటాం. అటువంటి కరేజ్ ఆఫ్ కన్విక్షన్ ఉన్నప్పుడు మెచ్యూరిటీ వస్తుంది. అంతేకాకుండా కన్సిడరేషన్ టువర్డ్స్ అదర్ పీపుల్, ఇతరులు చెప్పే మాట కూడా వినడానికి మనం ప్రయత్నం చేయాలి, అమలు చేయడానికి మనం కృషి చేయాలి. అది మంచిదైతే మన అభిప్రాయాలు కూడా మార్చుకోవాలి. అలా సిద్ధాంత బలిమ పైన మీకున్నటువంటి ఇతరుల పట్ల ఉన్నటువంటి సదుద్దేశం, ఈ రెండు కనుక కలిపినట్లయితే దట్ విల్ బి కాల్డ్ యాజ్ మెచ్యూరిటీ. మూడో అంశం ఏమంటే అబెండెన్స్ మెంటాలిటీ. అంటే అర్థం ఏమంటే ఎప్పుడు కూడా వి మస్ట్ బి ఆప్టిమిస్టిక్. ప్రకృతి ఎప్పుడు కూడా మనకి సహాయం చేసేటువంటిది. కోవిడ్ వచ్చినప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఈ ప్రపంచం గడిపోతుంది అనుకున్నారు. కానీ మనిషి ఎంత గొప్పవాడంటే కోవిడ్ను కూడా జయించగలిగాడు. ఏది వచ్చినా మనిషి జయించగలడు. కాబట్టి ప్రకృతి మనకి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటుంది. అటువంటి అభిప్రాయంతో ఉండడమే అబెండెన్స్ మెంటాలిటీ. కాబట్టి ఇంటెగ్రిటీ, మెచ్యూరిటీ అండ్ అబెండెన్స్ మెంటాలిటీ, ఈ మూడు అంశాలు ఎవరైతే డెవలప్ చేసుకుంటారో వాళ్ళు క్యారెక్టర్ అనే దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం. ఇది ఉన్న రోజున ఏ మనిషి కూడా తప్పు ఖర్చు. కారణం ఏమంటే యువర్ క్యారెక్టర్ బికమ్స్ ఎ పాస్పోర్ట్ and you will be respected wherever you go. So friends, how to warn caste color and the race? So in Asia we have taken passion and passion economy, networking with other people and the character building. We have seen Narayan Guru and police. Now coming to the last part of my presentation with you. What the heck do I do with my life? It's not a small caption. There is a book I'm going to show you. He said, Ravi Venkatesh said, we will face a lot of turbulence, extreme events and rapid change. This creates a very difficult environment for all of us, for individuals, companies, institutions and countries. Today, stability అనేటువంటిది లేదు. Change is the law of the life. మారుతూ ఉంది. మా టైంకి మీ టైంకి టెక్నాలజీ చాలా చేంజ్ వచ్చింది. మీ ఇంకొక 10 years పోతే ఇంకా గొప్ప చేంజ్ వస్తుంది. AI అనేది వచ్చింది, ఇప్పుడు అంతా కూడా మార్చి పడేస్తుంది. We don't know what happens tomorrow, friends. Remember, this is a turbulent world. ఆ turbulent world లో మీరు స్టేబుల్ గా ఉండాలంటే ఏం కావాల్సి ఉంటుంది? So this is the book. You can see what the heck do I do with my life by Ravi Venkatesh. Extraordinary book. Konandi, chadavandi. This will definitely help you to withstand the change. How to withstand the change which is coming in a very turbulent way. Adi chala important aspect. So what we have discussed so far. So before I stop, I will want to say here, I met him. Jig Jiglar is one of the great personal development trainers. I met him in Mumbai. He says, your attitude, not your aptitude, will determine your altitude. మనం దేంతో ప్రారంభించామో that is the caption. Your attitude, మీ దృక్పథమే, not your తెలివితేటలు కావు, aptitude కావు. It will determine your altitude. మీరు heights ఏ ఉన్న ఔన్నత్యాలు మీరు చేరుకుంటారో, ఉన్నత పదాలకు మీరు వెళ్ళగలుగుతారు. ఆ ఉన్నత పదాలను నిర్ణయించేటువంటిది మీ తెలివితేటలు కావు, మీకున్న దృక్పథమే అన్న అంశాన్ని చెప్పిన వాడు జిగ్ జిగ్లార్. ఓకే, సో to sum up what we are seeing here, geography is a destiny. That's what we have started. Geography is not mere place. Geography అంటే ఏమిటి? Physical geography, our economic geography and our people geography. వీటిని దృష్టిలో పెట్టుకోండి. పెట్టుకునే జీవితం అనే దాన్ని మరచుకోండి. ఇక్కడ కౌండిన్య ఐఎస్ అకాడమీ అనేటువంటిది కేవలం మీకు ఇచ్చేటువంటి డబ్బు ఒకటే కాదు. ఇక్కడ ప్రతిసారి కూడా అనేక మంది ప్రముఖులు ఇక్కడికి వస్తుంటారు. మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మన జాగ్రత్త కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఈ వ్యవస్థ అనే విషయాన్ని తెలుసుకోండి.
ఏం జరుగుతున్నాయో మీరు ఎంక్వైరీ చేసుకున్నాండి. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేసి లబ్ధి పొందండి. మీరందరూ కూడా జీవితంలో చాలా ఉన్నత పదాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మేమంతా కూడా మరి మిమ్మల్ని ఆస్వాదించడానికి ఇక్కడికి చాలా పెద్దలు వచ్చినారు. వారిలో పడమటి సుందర్ కుమార్ గారు, వారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఏపీ, నాట్ ఓన్లీ వన్ స్టేట్. దానికి చాలా అత్యున్నతమైనటువంటి పదవులు ఐఏఎస్లో వారు ఉన్నారు. వారు మిమ్మల్ని ఆసక్తులను ఇక్కడికి వచ్చారు. వారు మిమ్మల్ని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తారు. వారిని రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు. దానికంటే ముందుగా ఆయన డాక్టర్ అని నాకు తెలుసు కదా, డాక్టర్ సత్యనారాయణ గారికి ఆయన చాలా అడ్జెక్టివ్స్ ఉంటాయి, కానీ సత్యనారాయణ గారికి అభినందన, మిమ్మల్ని ఇక్కడికి అట్రాక్ట్ చేసినందుకు. అయితే నేను ఒక 5 నిమిషాలు మీతో ముచ్చటిస్తాను. ఆ ముచ్చట ఎలా ఉంటుంది అంటే, మీలో ఎవరు నోరు తెరవకూడదు. ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ గట్టిగా. ఒక 200 మంది ఉన్నారు ఇక్కడ. కొంతమంది క్లోజ్ యువర్ ఐస్, గట్టిగా కళ్ళు మూసుకోండి. కెమెరా అవ్వమని కూడా గట్టిగా కళ్ళు మూసుకోండి. ఎందుకంటే సత్యనారాయణ గారి ఆ మహాధారకి వేడెక్కి పెట్టే బుర్రలు. ఓపెన్ యువర్ ఐస్. మీరేం మాట్లాడద్దు. నేను ఒక 3 ప్రశ్నలతో ముగిస్తా. మీకు ఒక ఎంతూజియాజం కలగజేయటానికి. ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది, చేతులు ఎత్తాలంతే. ఇక్కడ చెప్తున్నప్పుడు ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది, అలా మాట్లాడితే నేను ఆపేస్తాను. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటారు. సో మీరే ఈ 5 నిమిషాల్లో మీరంటే ఏమిటో మీరు తెలుసుకునేటట్లు అవుతుంది అనేది నా ఆశయం. రైట్. ఫస్ట్ ర్యాపిడ్ క్వశ్చన్ ఈజ్, మీలో నా పూర్తి పేరు చెప్పగలిగిన వాడి చేతులెత్తండి. మీలో ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పారు నా పూర్తి పేరు. తర్వాత మీకు ఇన్విటేషన్లో మొదటి పేరు విశిష్ట అతిథిగా, ఇప్పుడు చూడొద్దు సెల్ ఫోన్ చూడకూడదు, నా వెంకే చూడాలి. 400 కళ్ళు మాస్టరు, నా వెంకే చూడండి. డోంట్ లుక్ డౌన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ నాట్ రిమెంబరింగ్ మీ. Good. So now you have to learn what? చెప్పేది ఫోకస్ చేసి శ్రద్ధగా విన్నట్లయితే you are successful. So this is the first test to you. So second rapid fire question ఏంటి అంటే, మీలో మన వాళ్ళు ఉన్నత విద్యను చేసి ఉన్నతమైన ఉద్యోగం కానీ, ఏదైనా ఉద్యోగం కానీ, ప్రైవేట్ కానీ, కార్పొరేట్ కానీ, గవర్నమెంట్ కానీ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు దయచేసి చేతులెత్తండి. ఉద్యోగాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు చేతులెత్తండి. ఇది నారాయణ గారి ఆశయం. అక్కడ ఆ నారాయణ గురువు ఉంటే ఇక్కడ మనకి ఈవి నారాయణ గురువు తయారయ్యారు నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఆస్పిరెంట్స్. ఇలా కాకుండా ఉద్యోగం కాదు, నేను ఇందాక వారు చెప్పినట్లుగా సర్వీస్లోకి వెళ్తాను అంటే, నా స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్న వాడు చేతులు ఎత్తండి. మొక్కటే లేదు. ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నవాడు కూడా స్వయం ఉపాధి చేయొచ్చు. సో చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకే సత్యనారాయణ గారు అది మీకు ప్రజెంటేషన్ ఇచ్చారు. అప్పుడు ఒక ఉద్యోగమే కాదు, మనిషి ఎదగాలి అంటే 1000 ఆపర్చునిటీస్ ఉన్నాయనేది ఆయన చెప్పారు. థర్డ్ ర్యాపిడ్ ఫైర్ ఏంటి అంటే,
స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు మీలో ఇంకా స్టిల్ చదువుకుంటున్నవాళ్ళు? అంటే అందరూ కూడా కాలేజీలో చదువుకుంటానే, అంటే కోచింగ్ సెంటర్స్లో కాదు, చదువు అయిపోయి ఆస్పిరెంట్స్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, రెగ్యులర్ స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది 1/4 ఉన్నారు. వెరీ గుడ్, చాలా ఉపయోగం మీకు ఇది. ఎందుకు అంటే విత్తనం అనేది, ఫౌండేషన్ అనేది విత్తనం స్థాయి నుంచి పడాలి. దట్ ఈస్ వాట్ ఈ ప్రీచెస్. యు ఆర్ లక్కీ పీపుల్. ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ స్టేజ్లో ఉండి స్టార్ట్ చేశారు అంటే యు ఆర్ గోయింగ్ టు బి విన్నర్స్. నెక్స్ట్ క్వశ్చన్. నాకు చూస్తున్నారా లేదా చూస్తున్నాం మీ అందరూ. ఆల్ 400 eyes I am able to scan. నా పేరు పడమటి సుందర కుమార్. రాసుకోవసరం లేదు, యూ షుడ్ బి హియర్ ఓన్లీ. ధారణ రావాలి అంటే, రిటెన్షన్ రావాలి అంటే ఫస్ట్ అటెన్షన్ ఉండాలి, ఫోకస్, కాన్సన్ట్రేట్. మీరంతా విలువైన సమయాన్ని తీసుకుని ఇంత దూరం వచ్చి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన అన్ని రాష్ట్రాలు తిరిగి అకాడమీస్లో సివిల్స్ ఆస్పిరెంట్స్కి ఆయన అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నటువంటి ఒక మహానుభావుడు. అటువంటి వారి యొక్క ఈ సెషన్స్ రేర్గా దొరుకుతాయి. కాబట్టి యూ షుడ్ బి వెరీ 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 అటెంటివ్. ఇంకేమీ లేదు, పక్కవాడి గురించి మాట్లాడటం కాదు, పక్కవాడి యొక్క చూడకూడదు. దట్ యు ఆర్ ఫోకసింగ్ అనేది అర్థం. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ హైయర్ స్టాండర్డ్ మీ లెవెల్కి. రైట్, ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. నా పేరు ఇప్పుడు ఎంతమంది చెప్తారు? అందరూ చెప్పగలరా? ఇంకోటి చెప్తాను మీకు, మీ జీవితంలో మర్చిపోకుండా ఉండేటట్టు చెప్తాను. నా పేరు పడమటి అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? వెస్ట్. సుందర అంటే ఏమనాలి? బ్యూటిఫుల్. కుమారుడు అంటే వెస్ట్, బ్యూటిఫుల్, సన్. ఇంకా జీవితంలో మర్చిపోతారా? అదే మీరు చదివే పుస్తకాలది, మీరు ప్రిపేర్ అవుతున్న చాప్టర్స్, మరి మీకు ఇవి ఉంటాయి కదా, రీజనింగ్, బ్యాంక్కి వెళ్తున్నారు కదా, అర్థమెటిక్స్, తర్వాత లాజికల్ రీజనింగ్, ఇంకే 4-5 ఉన్నాయి కదా మీకు. అవి మీరు ఫోకస్గా చదివితే, రిపీటెడ్గా చదివితే మర్చిపోయే క్వశ్చన్ లేదు, ఫెయిల్ అయ్యే క్వశ్చన్ లేదు, సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నా గురించి చెప్తారు. అసలు నా బ్యాక్గ్రౌండ్ గురించి అక్కడ చెప్తా, ఇక్కడ 2 minutes. చాలా మంది నన్ను ఏమడుగుతారు అంటే, వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్? నేను ఐఏఎస్కి వెళ్ళలేదు. గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ 77లో సెలెక్ట్ అయ్యారు, ఫస్ట్ అటెంప్ట్లో. అంతకుముందు ఎంఎస్సి బాటనీ చేసి లెక్చరర్గా ఉన్నాను. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అంటే SRD అని సింపుల్గా చెప్తారు. ఎస్ అంటే సుందర కాదు, ఆర్ అంటే రాముడు కాదు, ఎందుకంటే ఒరిజినల్గా సుందరరామయ్య నా పేరు, కుమార్గా మార్చారు. రాముడు కాదు, డి అంటే దేవుడు కాదు, వేరే ఉన్నాయి. సత్యనారాయణ గారు చెప్పారు ఆల్రెడీ. దాన్ని సింపుల్గా మీ మైండ్లో ఉండేటట్టు చేస్తారు. ఎస్ అంటే సిన్సియారిటీ, చిత్తశుద్ధి. ఏ పని చేసినా మనస్సు పెట్టి చేయటం. అన్నం తిను, టీవీ చూడు, చదువు, ఏదైనా చిత్తశుద్ధి ఫస్ట్ నా సక్సెస్ కారణం. 5వ తరగతి నుంచి అలాగే ఉన్నాను. ఆర్ అంటే రెగ్యులారిటీ. ఆర్ ఫర్ రెగ్యులారిటీ, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. నా జీవితంలో 5వ తరగతి నుంచి ఇంతవరకు ఇప్పుడు చదవకుండా ఉండలేదు. ఒక ½ అన్ అవర్ అన్నా చదివి ఉంటాను.
నాకు జ్వరం తగిలినప్పుడు కూడా చదివి ఉంటాను. కానీ ఏ రోజు 4 గంటల కంటే ఎక్కువ చదవను నేను. సంతకాడ 2 గంటలు, తెల్లారుజాము 2 గంటలు. ఇప్పటికి కూడా అదే నేను స్టూడెంట్ కాకపోయినా. దట్ వాజ్ మై రెగ్యులారిటీ. దట్ హ్యాస్ బిల్ట్ అప్ మై కెరీర్. థర్డ్ థింగ్ ఈజ్ డెడికేషన్. సమర్పించుకోవడం ఆర్ నిమగ్నం అయిపోవడం. డెడికేట్ యువర్ సెల్ఫ్. భగవంతుడికి డెడికేట్ అవుతాం. అంకిత భావం, అంకితం అయిపోవడం. సో దీస్ ఆర్ ది 3 పాయింట్స్ ఫర్ మై సక్సెస్. ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ కెరీర్. తర్వాత విషయం లాస్ట్గా చెప్పేది ఏంటి అంటే, సత్యనారాయణ గారు చెప్పారు లాస్ట్లో, ఐ కన్కర్ విత్ యూ. మీకు ఉద్యోగం వస్తుంది. కొంతమంది రకరకాల ఉద్యోగాలకు వెళ్తారు, లేదా రకరకాల సర్వీసులకు వెళ్తారు, రకరకాల పనులు, పరిశ్రమలు అనేక పెట్టుకుంటారు. ఇవన్నీ ఎన్ని ఉన్నా కానీ చివరకు ఆయన చెప్పింది ఏంటి అంటే, క్యారెక్టర్, గుణము, కాండక్ట్, నడవడిక, అండ్ డిసిప్లిన్, క్రమశిక్షణ. ఈ 3 లేకుండా ఎన్ని ఉన్నా కానీ సక్సెస్ కాలేదు. సక్సెస్ అయినా యూస్ఫుల్ కాలేదు. సక్సెస్ అంటే నీ అందరికి నువ్వే నిలబడటం. యూస్ఫుల్ అంటే 10 మందికి ఉపయోగపడటం. దెన్ యు ఆర్ కాల్డ్ యూస్ఫుల్. యు వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఆర్ యూస్ఫుల్. యూస్ఫుల్ కావాల్సిన చేతులు ఎంతండి? యూస్ఫుల్ అవుతాము అన్నవాళ్ళు, యూస్ఫుల్ అవుతాము అన్నవాళ్ళు మొత్తం ఎత్తాలి. అందరూ యూస్ఫుల్ కావాలి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా నేను కూడా రిసోర్స్ పర్సన్గా ఇక్కడే ఉంటాను. మధ్యలో సత్యనారాయణ గారి ఆరోగ్యాలయంలో రిటైర్ అయినాక ఆనరీ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఒక పైసా తీసుకోను, ఎక్కడ ఒక పైసా తీసుకోను. ఆయన కూడా ఆల్మోస్ట్ ఒకప్పుడు అలా ఉన్నారు. ఇప్పుడు మరి ఆయన విమాన పరిస్థితి కట్టి అవసరం ఉంది. కాబట్టి యు ఆర్ గోయింగ్ టు విన్. గుడ్ లక్.